ఇక్కడ 20 దాటింది, 20 వరకు ఒకటే టీచర్ ఒక్కరే, 20 దాటితే ఇద్దరు ఇస్తారు. పిల్లలు లేకుండా స్టాఫ్ ఇవ్వడం అనేది ఎక్కడ ఇప్పటిదాకా జరగదు. ఒకవేళ నేను అడిగిన డీఓ ఏమంటారంటే ఆయన పిల్లలు లేరు కదా సార్, ఎట్లా ఇవ్వాలని అడుగుతారు. సో ఇక్కడ మీరు చేసేటువంటి ఆ స్ట్రెంత్ను ఆన్లైన్ చేస్తే ఇప్పుడు మీకు బహుశా ఓపెన్ అవుతుంది. దానికి యూడైస్ ప్లస్ అని ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరి డేటా అప్లోడ్ చేస్తే స్ట్రెంత్ అందులో రిఫ్లెక్ట్ అవుతుంది, అందులో చూపిస్తుంది. ఆ స్ట్రెంత్ చూపిస్తే నేను వెళ్ళి డిఓ గారిని అడిగి ఎంత పెరిగితే ఎంతమందిని ఇవ్వచ్చు అనేది చూసి దాన్ని బట్టి నేను తర్వాత ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా ముందస్తుగా నేను మాట్లాడి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మన స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి జిల్లా ఫస్ట్ వచ్చింది. ఓవరాల్ గా అన్ని స్కూల్లో స్టేట్ బ్యాంక్ 33 జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లను, కార్పొరేట్ స్కూళ్లను వేస్తారు. డిస్నీ ల్యాండ్ అన్నింటినీ పక్కన పెట్టేసి థర్డ్ ర్యాంక్, స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధ్యం అవుతుంది. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకే, టీచర్లు చేస్తే మీరు సపోర్ట్ చేయకపోతే కాదు, మీరు సపోర్ట్ చేసినప్పుడు మీరు సపోర్ట్ చేయకపోయినా కాదు. పేరెంట్స్, మేము, గ్రామ పరిపాలన యంత్రాంగం, సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అలాంటి రిజల్ట్స్ వస్తాయి. రావాలని చెప్పి ఆశిస్తూ